నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఉతికారేస్తూ ఉన్నారు. ఇటు కేటీఆర్ గారు, ఇటు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి వాళ్ళు ఈ సర్ ప్రోగ్రాం ఏదైతే ఉందో దీని విషయానికి ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బూత్ లెవెల్లో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయాలి, సోషల్ మీడియాని ఏ విధంగా రన్ చేయాలి, ప్రజా సమస్యలపైన ఎట్లా కొట్లాడాలి, ఈ యొక్క అరాచక పాలనను ఎట్లా దూరం పెట్టాలని చెప్పేసి వీళ్ళు నాన్ స్టాప్గా ఇరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభలు నిర్వహించే కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి వరుసబట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి కేసీఆర్ తిట్ల పురాణంతో ముంచేసిండు. ఆ విషయాన్ని బయటికి తీస్తూ కేటీఆర్, హరీష్ రావు ఒకరేమో స్కాములు బయట పెట్టుడు, ఒకరేమో నువ్వు కేసీఆర్ తిట్టే స్థాయి అనేది అనుకుంటూ వితౌట్ సర్ఫ్ వేయకుండా ఉతుకుడు మనం చూస్తూ ఉన్నాం కొన్ని రోజుల నుంచి. ఏం లాజిక్ మాట్లాడుతున్నారు, ఏం పాయింట్లు కొడుతున్నారు, ఏం స్కాములు బయట పెడుతున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు దాకా యాక్షన్ లేదు. అది పక్కన పెట్టేద్దాం. చిన్న పిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా కేటీఆర్ గారు మంచిగా మైక్ పెట్టుకొని మంచిగా డిజిటల్ స్క్రీన్ పెట్టి మనం ఎట్లా చేయాలా, ఏం చేయాలని చెప్పేసి ఎల్కేజీ పిల్లలకు నేర్పించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కంప్లీట్గా దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత అధికార వర్గాలు ఉన్నా, అధికారులు ఇంతమంది ఉన్నా ఈరోజు ఒక్క సమస్య కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా నిలబడాలి, అది కూడా గల్లీ నుంచి కూడా నిలబడాలని చెప్పేసి కేటీఆర్ గారు చిన్న పిల్లలకు పాఠాలు నేర్పినట్టుగా సోషల్ మీడియాని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఎట్ట బలపరచాలి, రేవంత్ రెడ్డి లాంటి పనికి మాలిన నాయకుడు అని మనం ఎట్లా తెర మీదకి తీసుకురావాలి, అతను తెలంగాణని పరిపాలించడం వదిలేసి ఢిల్లీ పోవుడు దాన్ని మనం ఎట్లా విశ్లేషించాలి, ఈరోజు ఆయన పరిపాలన పక్కన పెట్టేసి 6 గ్యారెంటీలు గాలికి వదిలేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల కోట్లు తీసుకొచ్చినప్పుడు ఎవరి జేబులో పెట్టిండు, ఈరోజు రాష్ట్రం నుంచి వచ్చే పనులన్నీ ఎడిపోతున్నాయి అనే దానిపైన కేటీఆర్ గారు బ్రహ్మాండంగా విశ్లేషించడం కూడా జరిగింది. హరీష్ రావు గారి యొక్క విషయానికి వస్తే ఆయన మనసులో మెదల్లో అలా దించుతున్న మాటల్ని కేసీఆర్ యొక్క స్ఫూర్తిని అణువున నేర్చుకున్నాడు హరీష్ రావు గారు. నేర్చుకున్న విషయాన్ని ప్రతిదీ కంప్లీట్గా ప్రజల్లోకి తీసుకుపోతున్నాడు. ఎట్లా మనం కొట్లాడాలి, ఇది మన రాజ్యం, మనం కొట్లాడి తెచ్చుకున్న రాజ్యం, ఇది పరాయోని చేతిలో పోతే మనం బద్నామైతం తప్ప, మనం ఆగమైతం తప్ప వాళ్ళైతే ఆగంగారని చెప్పేసి హరీష్ రావు గారు పిన్ టు పిన్ వివరించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు క్రేజ్ పరంగా మాట్లాడుకుందాం. ఇంక్లూడింగ్ ఈరోజు చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి ఫాలోవర్స్, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్స్, రేవంత్ రెడ్డి లెఫ్ట్ హ్యాండ్స్, రేవంత్ రెడ్డిని భుజాల మీద ఎక్కించుకొని మరి జేబులో డబ్బులు తీసి మరి ఈరోజు ఓట్లేసి గెలిపించిన ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ వైపే చూస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయం ఎవరికి కూడా జరగలేదు. వాళ్ళకు వచ్చిన కష్టం పగోని కూడా రాకూడదని చెప్పేసి మనం ప్రతిసారి వేడుకుంటూనే ఉంటాం. సీనియర్ నాయకులకు విలువ లేకుండా పోయింది పార్టీలో. అటువంటి నాయకులు అందరూ ఈరోజు ఈ కేటీఆర్, హరీష్ రావు గారి యొక్క ఈ పార్టీ బలపరిచే కార్యక్రమం దిశగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇట్లుండాలరా వాళ్ళ లీడర్షిప్ అంటే అని చెప్పేసి జనాలు తిరుగుతున్నారు. కేటీఆర్ కూడా ఎస్ మేము అంతో కొంత తప్పు చేశాం, తప్పు చేయలేదని చెప్తలేం, మేము తప్పు చేశాం కాబట్టి మా ప్రభుత్వం ఈరోజు కుప్పకూలిపోయిందని కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలకు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జీవితాలను నాశనం చేసింది, పార్టీని నమ్ముకున్న తీసుకెళ్ళి పెంటకుప్పలు పడేసినట్టుగా ఆ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేశారు. అందుకనే బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరుండి మరి కొంత ఏరియాలలో ఓడించారని చెప్పేసి నిన్న ఆ పరకాల సభలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది, కార్యకర్త మాట్లాడడం కూడా జరిగింది. దాంతో కేటీఆర్ గారు ఏమని చెప్పారంటే ఎస్ మేము తప్పే చేశాం, కానీ ఇప్పుడు అట్లా జరగకుండా చేస్తాం, కార్యకర్తలకు ప్రజలకు మంచి భవిష్యత్తు ఆర్థిక పరంగా లేకుంటే ఏ రంగంలో కానీ ముందుకెళ్లే దిశ వైపుగా బీఆర్ఎస్ పార్టీ తప్పు తెలుసుకొని ఇప్పటి నుంచి మంచి పనులకే ప్రయత్నం చేసేసంటే తప్పు తెలుసుకొని మరి క్షమాపణ అడిగిండు నిన్న కేటీఆర్ గారు. అయితే ఇదంతా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మరి ఆయన ఢిల్లీ దేనికోసం పోతాడో అర్థం కాదు, ఎవరి కోసం ఢిల్లీకి పోతాడో అర్థం కాదు. మరి ఊటలు పట్టుకొని పోతున్నాడా, మన పైసలు తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నారా, లేకుంటే తెలంగాణని అడ్డిపావుషేరికి అమ్మడానికి విదేశీ తెల్లతోలలో తీసుకొచ్చి ఏమైనా చేస్తూ ఉన్నాడని తెలిసి ఈ కొన్ని రాజకీయాలు ఇట్లా నడుస్తూ ఉన్నాయి. అది కూడా ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది. ఇటు రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఆశ బదిలేసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఏది ఇస్తానో నమ్మేటట్టు ప్రజలు లేరు, ఇప్పుడు ఎవరు కూడా లేరు నమ్మడానికి. అయితే రేవంత్ రెడ్డి కథ ఏంది, ఈయన ముచ్చట ఏంటంటే నిన్న వీళ్ళిద్దరు నిర్వహించిన యొక్క బీఆర్ఎస్ పార్టీ
సభ సభ్యత్వం ఏదైతే ఉందో, డిజిటల్ సభ సభ్యత్వం ఏదైతే ఉందో, ఆ సభ్యత్వంలో కేటీఆర్ క్రేజ్ కావచ్చు, హరీష్ రావు గారి క్రేజ్ కావచ్చు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా సభ నిండిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ తోటి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీతో అంతో కొంత భవిష్యత్తు ఉందని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళని ఆహ్వానించడం, వీళ్ళ తప్పులను కూడా వీళ్ళు కొన్ని ఏరియాలలో ఎస్ మేము తప్పే చేశామని చెప్పేసి కొన్ని ఏరియాలో ఒప్పుకోవడం, ఇట్లాంటి చాలా జరగడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళిపోతుంది. దాన్ని ఢీ కొట్టేటట్టుగా ఎవరు లేడన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందులోని వీళ్ళిద్దరి పాత్ర కృష్ణార్జునులు, ఒకరు ఆదేశిస్తే ఒకరు తాట తీస్తారన్నట్టుగా ఉంది వీళ్ళ యొక్క వ్యవహారము. హరీష్ రావు గారు సాఫ్ట్గా దంచి పడేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు ఊరా మాస్, నేను సాఫ్ట్వేర్ లెక్క కాదు, నేను కూడా హార్డ్వేరే, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ సోంబేర్ రాజకీయాలు నాకు చేయడం రాదని కాదు, నా తండ్రి పెంపకం అట్లాంటిది కాదని చెప్పేసి కేటీఆర్ గారు డైరెక్ట్గా ఎవరికి తాకాలో వారికి తాగట్టుగా మాట్లాడిండు. అయితే ఇక రేవంత్ రెడ్డి, ఈ క్రేజ్ చూసిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో దడదడ టీవీలు పలగినాయి. ఇంతకుముందే కేసీఆర్ని సిట్ విషయంలో ఇక్కడ రాష్ట్ర విజిలెన్స్ని ప్లస్ సిట్ వాళ్ళందరినీ ఏర్పాటు చేసి కేసీఆర్ విచారణ జరిపించే టైంలో రేవంత్ రెడ్డి మీద ఎక్కడ దాడి అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దావోస్కి పారిపోవడం జరిగింది. మరి ఏం జరుగుతుంది తెలంగాణలో, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా కాలేదా అని దుబాయ్లో ఆగి, అబుదాబిలో ఆగి, అక్కడ ఒక రూమ్ తీసుకొని టీవీ ఆన్ చేస్తే ఆడ మొత్తం తెలంగాణ కేసీఆర్ కేకలు తప్ప మరొకటి వినబడలే. ఆ ఫ్రస్ట్రేషన్కి గురై రేవంత్ రెడ్డి ఆ టీవీ పరకు కొట్టిండు. మళ్ళీ ఢిల్లీలో కూడా సేమ్ టు సేమ్ రిపీటెడ్, ఆడ కూడా టీవీలు పరకు కొట్టిండు. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ పరంగా చెప్తున్నాం. ఆడ రేవంత్ రెడ్డి గారు నిన్న కొందరు ఏదైతే మెట్రో ఫేస్కి సంబంధించిన కేంద్ర మంత్రులతో చర్చ జరిపిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నిన్న నైటు ఈ యొక్క టీవీ ఓపెన్ చేస్తే, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అంతా ఒకటే వినబడుతుందట. కేటీఆర్ ఊరమ్మాస్ స్పీచ్, అదేవిధంగా హరీష్ రావు గారి యొక్క స్కామ్ దెబ్బలతోటి రేవంత్ బండారం బట్టబయలు చేసే హిస్టరీ రిపీట్ చేసే స్పీచ్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ తీరుగా ఇదే ప్రజల్లోకి బాగా ఇది చూపెడతా ఉంది. అందులోనూ ఈ మధ్యలోనే ఏఐసిసికి సంబంధించిన ఓ కాంగ్రెస్ నాయకుడు పార్టీని వీడిపోయి కూడా రేవంత్ రెడ్డి పైన అలిగేషన్ చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే దీనిపైన వాళ్ళు ప్రధానంగా ఎంచుకున్న టాపిక్ ఏంది, హరీష్ రావు గారు కావచ్చు, లేకుంటే కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళు ఎంచుకున్న టాపిక్ ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, ఇటు రేవంత్ రెడ్డి, వీళ్ళు చేస్తున్నది కాన్స్టిట్యున్సీ యొక్క పార్టీ సభ్యత్వం ఏదైతుందో దానికోసం వాళ్ళు సభలు పెడుతున్నారు. నేను చెప్పిన ఇంతకుముందే చిన్న పిల్లోళ్ళకి నేర్పినట్టుగా కేటీఆర్ నేర్పుతున్నాడు అందరికీ. నెక్స్ట్ ఏంది, రేవంత్ రెడ్డి స్కామ్స్ని బయట పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది దీనిపైన ప్రజలకు ఇంకా అవగాహన రావాలి. రేవంత్ రెడ్డి ఎట్లాంటోడు అని చెప్పేసి చాలా వరకు ఈ 420 అనే ముచ్చటతోటి యూజ్ చేసి రేవంత్ రెడ్డిని పోలుస్తూ ఉన్నారు, ప్లస్ దీని స్కామ్ని కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కేసీఆర్పై బూతులు, రేవంత్ రెడ్డి ఏ సభలు ఎక్కినా కూడా కేసీఆర్ తిట్టకుండా ఉండలేకపోతున్నాడు. అందుకని నిన్న కేటీఆర్ చెప్పిండు, నువ్వు మా నాయనను తిడితే, నా తెలంగాణ సాధించిన ఆ యొక్క యోధుడి గురించి తిడితే, నేను మాత్రం నన్ను సాఫ్ట్గానే చూసినావు, నన్ను హార్డ్గా చూడాలనుకుంటే నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి కేటీఆర్ నిన్న ఒక సీరియస్ తోటి దిశానిర్దేశం చేసినట్టు నాకైతే కనిపించింది. ఈ తీరుగా ఒకటి బూతు పురాణాల పైన కేటీఆర్ని దంచిపడేసిండు. ఇక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ మొదట్లో 2023లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చూసుకుంటే 94% దాకా ఉండేది ప్రజలల్లో. కానీ ఇప్పుడు కంప్లీట్గా 10% పడిపోయింది. దేనికోసం? కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ లేదు, పద్ధతే కరెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంది, 2028 ఎలక్షన్స్ ప్లాన్స్, దీంట్లో మనం ఎట్లా గెట్టినవ్వాలి, ఏ విధంగా ప్రజల్ని ముందుకు తీసుకురావాలి, ప్రజల పక్షాలు ఎట్లా కొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క 2028 ఎలక్షన్ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు దీనికోసం ఇటు టీడీపీ, ఆ తర్వాత ఇటు జనసేన, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ ఇటు బీజేపీ పార్టీ, ఈ 4 పార్టీలు కలిసి వన్ అండ్ ఓన్లీ టార్గెట్ కూడా బీఆర్ఎస్ పార్టీ. సో ఇవన్నీ ఎట్లా కొట్లాడినా కూడా 2028లో మనం ఏ విధంగా ముందుకు నడవాలా, ఏ విధంగా కొట్లాడాలనేది దానిపైన ప్రజల్లో ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత రైతు బంధు విషయానికి వస్తే
ఏ సవాలు పెట్టినా కూడా బదాలుగా రైతు బంధు పథకాన్ని వీళ్ళు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. రైతు బంధు ముచ్చట్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. రైతు బంధు కార్యక్రమాన్ని బయటికి చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రైతు బంధు గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి మైమరిపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా. దీన్ని మర్చిపోకుండా దీన్ని కంప్లీట్గా వాళ్ళు ఏ సభ మీద వెళ్ళినా రైతు బంధు గురించి అడుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఏంది, ఈ బోనస్ తీసేసే కార్యక్రమాలు. బోనస్ పైన కూడా అడుగడుగున కాంగ్రెస్ పార్టీకి ఉచ్చు బిగించేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తర్వాత 2025 మహిళలకు ఇది ఇప్పటిదాకా నెరవేరలేదు. 100 రోజులు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నెరవేర్చలేదంటే నాకు లంకె బిందెలు ఇంకా దొరకట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు. తర్వాత 6,000 ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వితంతువులకు కావచ్చు, లేకుంటే వృద్ధులకు కావచ్చు, లేకుంటే అంగవైకల్యం కలిగిన వారికి కావచ్చు, వాళ్ళకి 6,000 రూపాయలు పెంచుతాను ఇదే రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా పెంచుడు ముచ్చిన పక్కన పెడితే ఉన్న పింఛన్లు కూడా టైంకి ఇచ్చే కార్యక్రమం లేదు, ఇప్పటిదాకా ఎక్కడ కూడా లేదు. సెకండ్ ఏంది, రేవంత్ రెడ్డి వర్షన్స్కి వస్తే ఆయన 72 సార్లు ఢిల్లీకి పోవడంలో వీరుడు. 72 సార్లు ఢిల్లీకి పోవడంలో వీరుడు. ఈ 72 సార్లు వార్త విన్న తర్వాత నా గుండెల్లో ఎక్కడో తెలియని నొప్పి. దీని గురించి చెప్తావా రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి ఏమంటాడంటే వీఆర్ హంటింగ్ ఫర్ ద సెంట్రల్ బడ్జెట్ అంటాడు. మేము కేంద్ర నిధుల వేట కోసం తిరుగుతూ ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ సవాళ్ళు ఆడికి పోయి కాలు మొక్కడు తప్ప పెద్దగా ఏది లేదు. మరి 72 సార్లు పోయిన 72 రూపాయలు తీసుకురావాలి కదా. ఉన్న మూటలు తీసుకెళ్ళి ఇక్కడ రేవంత్ రెడ్డి తత్కాల్ మనిషి. అతను తత్కాల్ టికెట్ ఎట్లా బుక్ చేసుకుంటామో అట్లనే తత్కాల్ మనిషి. ఈ తాత్కాలికంగా ఉండే మనిషి ఇంకా తాత్కాలికంగా ఉండాలంటే తాను పేయింగ్ చేసుకోవాలి. ఎవరికి? రాహుల్ గాంధీకి. అదర్వైజ్ పేయింగ్ చేయకుంటే ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి మార్చేసి వేరే మనిషిని ఎంచుకుంటారు, ఏది కర్ణాటకలో ఎంచుకున్నట్టుగా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బాధతోటి ఆయన 72 సార్లు ఢిల్లీ టూర్కి పోవడానికి దాంట్లో రేవంత్ రెడ్డి వీరుడు అని చెప్తా నేను. దాన వీర సూర కర్ణ ఎట్లుంటారో ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి హీరో అని చెప్తా. రేవంత్ రెడ్డి ఆయన ఓపికకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్తా. తర్వాత ఈయన స్కామ్ ప్రతిసారి బయటపడ్డప్పుడల్లా ఇప్పుడు ఈ స్కామ్ ముచ్చట ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి యొక్క మెట్రో భూములు ఏవైతే ఉన్నాయో ఈ మెట్రో భూములు 200 ఎకరాలని రేవంత్ రెడ్డి గతంలోనే 15,000 కోట్ల రూపాయలకు అమ్మేస్తే మన దగ్గర బొచ్చే డబ్బులు మిగులుతాయి, దీంతో ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. ఈ 200 ఎకరాల భూములు కబ్జా విషయంలో ఇది ఎక్కడ హరీష్ రావు బయట పెడుతుడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మెట్రో కథను మొదలుపెట్టిండు. ఎక్కడ కేంద్ర మంత్రితోటి ఈ కథను నడిపించే కార్యక్రమాలు చేస్తారు. కానీ ఇది కూడా హరీష్ రావు టైం చూసుకొని బద్దలు కొడతారు, అది మీరు చూడండి. తర్వాత కబ్జాల విషయానికి వచ్చేస్తే రేవంత్ రెడ్డికి వాళ్ళ సొంత తిరుపతి రెడ్డి అన్న గడ్డం స్పీకర్ గారి యొక్క వికారాబాద్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి వచ్చి కబ్జాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆయనపై డైరెక్ట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం, రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే ఇంకా వీళ్ళ అనుచరులు, వీళ్ళకి సంబంధించిన డ్రైవర్లు, పిఏలు, రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, దోస్తులు, బామర్దులు వీళ్ళందరూ కలిసి దోచుకున్నది నేను చెప్తున్నా కదా. అదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాని తెలంగాణ రాష్ట్రంలో పోషించకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నాలాంటి వాళ్ళకో ఇంకో విదేశాల్లో ఉండేటోళ్ళకో లేకుంటే మీలాంటి వాళ్ళకో అడ్డిపావ షేర్కి తెలంగాణ అమ్మేసేటోడు, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ చంపేసి భూముల్ని హల్కాగా కబ్జా చేసుకునేటోడు. ఇట్లా ఇది జరిగేది. అందుకనే బాగా ఆకలిగా ఉన్నోడిని బాగా దోచుకోవాలనే కుతూహలం ఉన్నోడికి తాళం అప్పచెప్తే దోచుకునే ప్లానే చేస్తాడు. పరమాన్నం వండి ప్రజలకు పెట్టే కార్యక్రమాలు చేయడు. పుక్కట్ల తొందరగా దోచుకొని యాడ తక్కువ రేటు కొత్తదో ఆడికి పోయి అమ్ముకొని వచ్చే రకం రేవంత్ రెడ్డి. తర్వాత ఈ కబ్జా విషయాన్ని పక్కన పెట్టేస్తే తెలంగాణ లూటింగ్, ఇది ఈ పార్టీకే రేవంత్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల రూపాయలు హార్కో కంపెనీస్ నుంచి, ఆర్బీఐ బ్యాంక్ నుంచి, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రల్ బాండ్ తాకట్లు పెట్టి మరి 3 లక్షల కోట్లు ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు. మరి ఏ బొక్కలో పెట్టినా అడుగుతున్నాం. ఈ విషయానికి ఈ చర్చకు నువ్వు సిద్ధమా? నేనేమడుగుతున్నా అంటే ఈ 2.5 సంవత్సరాల్లో నువ్వు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. తీసుకొచ్చిన అప్పు ఏం చేసినావు? రాష్ట్రాన్ని నడపడానికి నువ్వేమైనా కొత్త బరాజులు కట్టినావా? లేకుంటే సపరేట్గా ఏదైనా పిల్లర్ కట్టినావా? రోడ్లు వేసినావా? ఏం వేసినావని? దేనికోసం అప్పయింది 3 లక్షల కోట్లు? ఎవరిని పెంచి పోషించడానికి, ఎవరి కుటుంబం కళ్ళలో ఆనందం చూడడానికి, ఎవరి కాలు మొక్కడానికి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందో దీనిపైన చర్చకు రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా? అయితే అసలు ఏం చేస్తున్నావు అర్థం కావట్ల. తెలంగాణని దొరికిందల్లా ప్రభుత్వ భూములు నమ్మడం, ఏదైనా మంచి ల్యాండ్ రైతుది నచ్చితే ఆ రైతుని రాత్రి కల్లా బెదిరించి రాత్రి మొత్తం ఆ ఎంఆర్ఆర్లోని వీళ్ళని తీసుకొచ్చి భూభారతి వెబ్సైట్లో డైరెక్ట్ ఎక్కిస్తూ ఉన్నారు గంటల్లో 10 నిమిషాలల్లో.
కానీ రైతుల విషయానికి వచ్చేస్తే మాత్రం వారం టైం పడుద్ది, 15 రోజులు టైం పడుద్ది, 2 నెలల టైం పడుద్ది, 2 సంవత్సరాలు కూడా టైం పడుద్ది. తర్వాత సీఎం చేంజింగ్ కార్యక్రమం, దీనిపైన డిస్కషన్ అధిష్టానంలో జరుగుతుంది. ఈ యొక్క 2026 ఎండింగ్లో ఏదైతే ఈ డిసెంబర్ ఉందో, ఈ డిసెంబర్ 9వ తారీఖున మార్పు జరగవచ్చు, జరగకున్నా కూడా పెద్ద ఫరకేం లేదు. రేవంత్ రెడ్డి ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలందరూ తేల్చి చెప్పేసిర్రు. ఏముంది ఆయన దగ్గర? చిల్లి గవ్వ తప్ప ఏముంది? దాచుకోవడం తప్ప రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా మిగిలిందా అంటే తెలంగాణ మిగులు బడ్జెట్ తప్ప ఆయన దగ్గర మిగిలింది ఏంది లేదు. రాబోయే రోజుల్లో అది కూడా దోచుకొని తింటాడు. మీలాంటి మా లాంటి రోడ్డు మీద గుంజుకొస్తాడు, అది మాత్రం ఖాయం. దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సో గిన్ని చేస్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు హరీష్ రావు కేటీఆర్ని చూసి ఎందుకు భయపడుతుండు? ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాతోటి ఇక్కడ పోటీ పడతాడు. ఇక్కడ చూసారా మీరు? ఇది ఎక్కడైనా ఎప్పుడు మాట్లాడిన బీఆర్ఎస్, సరే నీ యొక్క బలంతో, నీ యొక్క తెలివితోటి, నీ యొక్క హుందాతనంతో, నీ మాటలతోటి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసిన దాంట్లో అందరూ ఒప్పుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఒప్పుకుంటారు. ముందుగానే గ్రహించే వ్యక్తిగా చాలామందిని పొగుడుతారు. ఐఎమ్ ఆల్సో అప్రిషియేటివ్ ఆ పాయింట్కి వచ్చేస్తే. కానీ నువ్వు గెలిచిన దాన్ని కాపాడుకోకుండా బీఆర్ఎస్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ని నువ్వు లేపుతున్నావు, ఎవరు లేపుతున్నాడు? బీఆర్ఎస్ పార్టీని నువ్వు హైప్ చేసి పడేసినావు. ఈరోజు ప్రజలలో చెడు పేరు వచ్చేటట్టు చేసుకునేది నువ్వే. ఈరోజు నీ మూసి ప్రక్షాళన, నీ కథ నీకు ఎవడు సలహా ఇస్తుండో కానీ ఇక్కడ నీ రాజకీయ భవిష్యత్తు ఖతమైపోతుంది అనేది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లా. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు వ్యూహాలు పన్నితే మీకు తీగరాగిన డొక్క దొరకదన్నట్టుగా మీ చాప్టర్ అనేది ఫినిష్ అవుతుంది. అది మీకు అర్థం కావట్లేదు.